ఓకే. 3 హనుమాన్లు ఈ 3 సంవత్సరాలు అయ్యాయి సార్. రిజల్ట్ ఎట్లా సార్? రిజల్ట్ సూపర్ సార్. మూడోసారి మందు వాడకము ఖచ్చితంగా మూడోసారి వాడాల. పొటాషియం అదో ఇదో మూడోసారి వాడాల. అదే 2 సార్లనే ఖతం అయిపోయింది. ఎకరానికి 1 సంచి వేసేది అడుగు మందు సగం సంచి వేసుకున్నట్టున్నాం మేము. ఇది ఒక ప్యాకెట్ కలుపుకున్నట్టున్నాం. ఒక తక్కెడో కుంచెడో 3 దక్కలు ఒక యూరియా ఇదంతా చేసి ఎకరానికి 1 ప్యాకెట్. ఇది ఒక గమ్ము డబ్బా మొత్తం కలిసి ఎంత పైసలు? 820 రూపాయలు. అవసరం బట్టివి నీకు అందులో ఒకటి చెప్పాట్న స్ప్రే చేసే మందు లేదు. స్ప్రే చేసే మందులు ఉన్నాయి కాకపోతే యూతలు తీసుకున్నట్టు మనకు స్ప్రే చేయాలంటే నువ్వు పెద్ద మనిషి ఉన్నావు. నువ్వు పెద్ద మనిషి అంటే ఇప్పుడు నీకు బుద్ధలు దిగి కొట్టడానికి రాదు. దాని కాబట్టి క్లోరోసైపోరో క్లోరోనో ఏదన్నా ఒకటి ఈ మందులలోనే మిక్సింగ్. ఇదే మందులో మిక్సింగ్ చేస్తే నీకు దాంట్లోనే చల్లేసినావు అనుకో నీ మొగ లేదు ఏం లేదు. నేను చల్లేదే 2 సార్లు. కొంకీక ఏమీ లేదు. దానికి ఏమేమి వస్తాయి ఒకసారి చెప్పు. మంచి ఏం రాలేదు సార్ ఇప్పటిదాకా ఆడ పోయాత్నము. ఈ మందు నేను వాడే మందుల గురించి ఫస్ట్ మేము ఇద్దరం సార్ పులకల్లా పిట్లం నుంచి తీసుకున్నాం సార్. సీకట్ల 2 బస్తాలు కట్టుకొని తీసుకున్నాం సంవత్సరాలు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు కొన్ని ప్యాకెట్లు రాటినాయి. దానివల్ల మా ఇక్కడ ఏటిగడ్డ సైడ్ చూసి ఇప్పుడు మొత్తం కంపల్సరీ ఖచ్చితంగా ఒక 100 ఎకరాలు ఇవే నడిచిపోతున్నాయి మా పులకల్లా జగడం సంజు. మీకు ఏదైతే మీకు ఎక్కడికి ఎంత వస్తున్నాయి సార్? ఎకరాకు మాకు మంచిగా రాటినాయి సార్. 25-26 దాకా. పైలు ఎంత వస్తున్నాయి? పైల తక్కువనే వస్తుండే సార్. ఎంత వస్తుండే పైల తక్కువనే వస్తుండే అంటే కొద్దిగా పెరిగినాయి సార్. కొద్దిగా పెరుగుతా పోయినాయి. పైల ఒక సగం ట్రాక్టర్ ఎక్కెళ్ళిందో మళ్ళీ తర్వాత ఇంకొక ట్రాక్టర్ ఎక్కెళ్ళిందో ఇట్లా నడుస్తా పోయింది. మట్టివి నీకు సౌడ్ ఉన్నదా ఏది ఉన్నదా ఇదంతా ఇది పీల్చుకున్నంత నువ్వు చల్లే అంత ఒక్కసారి నలుపు కాదు. నీకు కొన్ని రోజుల మటుకు దాన్ని తినే అన్నం ఏ రకం ఉంటుందో అదే రకం దా బుక్కెట్ తింటే ఆ బుక్కెటే తినాటింది. మళ్ళీ ఇంకా 4 రోజులకు ఉంచుకున్నాటింది. ఇది అది ఒకటి. నువ్వు సోయ కాలికినవా శనగ కాలికినవా నువ్వు పత్తి పోసుకున్నావా మక్క పోసుకున్నావా నీ మందులో కలిపేసి పోసేసుకుంటే అదొక్క తీరు బుడమే వేరైపోతుంది. అది ఇప్పుడు నీకు నీళ్ళు లేవు. అదేనా గ్లాస్ నీళ్ళు లేవు. నీకు నీళ్ళు తక్కువ ఉన్నాయి. నువ్వు ఒక గుంట ఎగేసి వేసుకున్నావు నీకు నీళ్ళు అంతకు వచ్చినాయి. దాంట్లో ఏం చేయాలంటే అదొకటి ప్యాకెట్ ఉంటుంది. ఒక ఎకరానికి ఇప్పుడు ఇన్ని నీళ్ళల్లా అలా ఖాళీ నీళ్ళు మట్టి వేసేసి గింత వేస్తాడు. రవ్వలాగా పొడిలాగా ఉంటుంది. నువ్వే మిక్స్ చేయు. నీ చేత మిక్స్ చేసి మొత్తం మళ్ళీ మీదికి వచ్చేస్తుంది. అది ఎంత ఉన్నది అంతే వచ్చేస్తుంది. నీకు తెమ్మ ఉండేది లోపల ఉంటుంది. నీకు మీద ఎండినట్టే ఉంటుంది. తెమ్మ మొత్తం లోపలనే ఉంటుంది. రిజల్ట్ అయితే మంచిగా వాడచ్చు కదా. మేము ఖచ్చితంగా అగో నేను చెప్పాలంటే నేను వాడాట్లా కాబట్టి ఆడని ఆడకపోని ఉన్నారా మా చేతాలు రాలి ఉన్నారు కదా సార్. మీరు కూడా 10-20 ఎకరాలు అది మా ప్యాకెట్లు సూపర్ గా రోడ్ పోటీ పడ్డ ప్యాకెట్లే మా అనుకున్నారు. పూర్ ఇక్కడ నుంచి ఏరు కడదా మాక ముట్టిపోయినాయి. ఓకే సార్.